ఒక బొట్టు రక్తం అదే వందల రాక్షసులుగా మారితే అతను చనిపోడు. చనిపోని రాక్షసుడు వీడు, భయానికి ప్రతిరూపం. రక్తం నేల తాకిన ప్రతిసారి వేల మందిగా పుట్టుకొచ్చే మృత్యువు వీడు. అతని రక్తం నేలపై పడితే ప్రతి బొట్టు ఇంకో రాక్షసుడిగా మారుతుంది. ఎంత కొట్టినా ఇంకా పెరుగుతూనే ఉంటాడు. దేవతల శక్తి సరిపోలేదు. ఆయుధాలు అలిసిపోయాయి. లోకం మొత్తం చీకటి కమ్ముకుంది. అంతం తప్పదా అనిపిస్తున్న క్షణం. అప్పుడు ఒక శక్తి ఆవిర్భవించింది. అసలు ఎవరీమే? లోకాన్ని వణికించే రాక్షసుడినే భయపెట్టే ఆ మహాశక్తి ఎవరు? కాళిక, రౌద్రానికి చిరునామా. శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే మహాకాళి ఆగమనం. అక్కడ ఒక భీకర యుద్ధం జరుగుతోంది. వేల మంది రాక్షసులు, ఒక్కతే కాళిక. సమరక్షేత్రం రక్తంతో తడిసిపోతోంది. ఒక్క రక్తపు బొట్టు కూడా నేల మీద పడదు. ఆ రక్తాన్ని తాగుతూ రక్కసి మూలాల్ని ఇప్పుడే తుడిచిపెట్టేస్తోంది. అధర్మం అంతమైంది. శాంతి మళ్లీ వెల్లివిరిసింది. జగన్మాత చల్లని చూపులో లోకం సేద తీరింది. జై కాళికామాత. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.